ఏదైతే చేవూరు రావూరులో 1600 ఎకరాల పొలాలు డబ్బులు ఇచ్చేదో గవర్నమెంట్ ఇచ్చిందో కంపెనీ డబ్బులు, అది కంపెనీ మార్చేటప్పుడు మీరు కరేడుకి మార్చారు కదా, చేవూరు రావూరులో బీపీసీఎల్కి ఇవ్వాలనుకుని ఆ జియో క్యాన్సిల్ చేసి మళ్ళీ జియో ఇవ్వాలి కదా అధ్యక్ష. జియో క్యాన్సిల్ చేయకుండా జియో వేయడం ఒక పొరపాటు. రెండోది, మీరు ఏదైతే చెప్తున్నారో గ్రామ సభలో నేను ప్రత్యక్ష సాక్షిని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు భూములు ఇవ్వమని. ఎందుకు ఇవ్వమన్నారంటే మాకు 15,000 మందికి ఉపాధి పోద్ది, మీరు కొత్తగా మాకు ఉపాధి ఇచ్చేది వద్దు, మా ఉపాధి పోద్ది అని వాళ్ళు అడిగారు అధ్యక్ష. ఇంకోటి, మీరు ఇప్పుడు ఏదైతే 5 బ్లాకులే మేము ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారో ఆ 5 బ్లాకులే మీరు ఎక్వైర్ చేస్తారా, మొత్తం 8 బ్లాకులు ఎక్వైర్ చేస్తారా? సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష. ఒకటి సార్, ఆయన చెప్పిన దానికే సార్ నేను చెప్తున్నాను. ఎప్పుడెప్పుడు మీరు అడిగారు అధ్యక్ష, ఎక్కడెక్కడ ఎన్ని వేల ఎకరాలకి మేము చెప్పాము. 8,214 ఎకరాలు అనేది ప్రక్రియ ఏది అండి మాధవరావు గారు, మీరు అడిగింది డబుల్ జీవోలు ఉన్నాయని చెబుతున్నారు. ఓకే, 5 బ్లాకులు తీసుకుంటారా 8 బ్లాకులు తీసుకుంటారా? మీకు వచ్చిన అదే కదా అవసరం. 25లో కూడా ఇచ్చింది చెప్పాను అధ్యక్ష. A2 ద్వారా మేము అధ్యక్ష 5/5/2025 మేము ఆర్సీ నంబర్ G2/1/179/2025 ఇచ్చాము అధ్యక్ష. దాంట్లో క్లియర్గా చెప్పుంది అధ్యక్ష. తప్పకుండా మేము ఏదైతే చెప్పామో పూర్తిది అధ్యక్ష. నేను క్లారిటీ చెప్తాను అధ్యక్ష, ఏది కూడా ప్రజా ప్రయోజనం తప్ప ఏది కూడా మా స్వార్థం ఉండదు అధ్యక్ష. మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఏది చేసినా కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలి, టైం బౌండ్లో వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప మా బంధువులకో మా బామర్దులకో ఇవాళ గతంలో చేసినట్టు అలా లేదు అధ్యక్ష. అలాగే గతంలో ఏ పోర్ట్ వచ్చినా ఏ ఇండస్ట్రీ వచ్చినా లాక్కుందాం తత్వంలో మాకు ఎవరికి లేదు అధ్యక్ష. మేము ఎవరు కూడా ప్రోత్సహిస్తాం తప్ప ఎవరు లాక్కోం అధ్యక్ష. ఆ పాజిటివ్ వైపుతో ఈ గవర్నమెంట్ పోతుంది తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ చేయాలి లేదా. ఆ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఇన్ని గ్రామ సభలు పెట్టడం, వాళ్ళని ఒప్పించడం, వాళ్ళు అన్నట్టుగా అందరూ ఎవరు ఒప్పుకోవాలంటే ఎలా వచ్చారు కూడా నెల్లూరు కలెక్టర్ 100 మంది ఉన్నారు అధ్యక్ష. ఏది వాళ్ళు స్వతహా వచ్చి మేము తీసుకుంటాం మాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటున్నారు అధ్యక్ష. అన్ కండిషన్ దట్ ఉపాధి వస్తే మాకు అవకాశంగా తప్పకుండా ఉపాధిలో వాళ్ళకి మొట్టమొదటి అవకాశం లోకల్ వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము క్లియర్ చెప్తా ఉన్నాం. వాళ్ళకి కూడా ఎక్కడ లేని విధంగా 20 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని నెగోషియేట్ చేస్తాం, కమిటీ ఉంది, ప్రాసెస్ ప్రకారం చేస్తాం అధ్యక్ష. తప్పకుండా ఆ ప్రాంత అభివృద్ధి 8 బ్లాకులు తీసుకుంటారా 5 బ్లాకులు? 8,214 ఎకరాలు పూర్తిగా తీసుకుంటాం. డివైడ్ పిటిషన్ చేసినట్టు చెప్తున్నారు మీరు. ఏం జరిగిందంటే సార్ మీరు సూటిగా మాట్లాడండి. ఆపి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, రోడ్డుకి ధర్నా చేశారని చెప్పి ఆపి 5,000 ఎకరాలకు ఊరు బయట ఉందో హైవేకి ఊరికి మధ్యలోది అక్కడ ఎస్సీలు ఎస్టీలు వాళ్ళని భయపెట్టి వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి ఈ రోజు వాళ్ళ దగ్గర భూమి రాకుండా అధ్యక్ష. అది అధ్యక్ష ఇంకోటి కాదు అధ్యక్ష, ఇంకా ప్లీజ్ కూర్చోండి కూర్చోండి నా ప్లీజ్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 14154 టీజీ భర్త గారు ప్లీజ్ కూర్చోండి భర్త గారు టీజీ భర్త గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ భర్త గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఏం సమాధానం? మీరు రిటర్న్ గా గవర్నమెంట్ అడగండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోవాలి మీరు. నా మాధవరావు మీ సీట్లో కూర్చోండి. మీ సీట్లో కూర్చోవాలి. లేదు మీ సీట్లో కూర్చోవాలి. నా మీ సీట్లో కూర్చోవాలి. మీరు సీట్లో కూర్చోవాలి. అరే ఎల్ఓపి గారు అరే వినపట్లేదు. ఎల్ఓపి గారు ప్లీజ్ ఎల్ఓపి గారు కూర్చో. ప్లీజ్ ఎల్ఓపి గారు అధ్యక్ష
కూర్చో మదరా కూర్చో. అధ్యక్ష, సభ్యుడి తాలూకు ఆవేదన ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇచ్చామన్నారో ప్రభుత్వానికి అవసరం ఏదున్నదో అంతవరకు మీరు కన్ఫైన్ అయ్యి 5 బ్లాక్లు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 8 బ్లాక్లు అనేది మీరు వచ్చి చేస్తారనేది వచ్చి అక్కడ జరుగుతున్న వాస్తవం అది. దాని మీద మాకు క్లారిటీ కావాలని అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నాడు. ఒకవేళ మీకు క్లారిటీ కావాలంటే దీని మీద మనం రేపు బిఎస్లో తెచ్చుకుందాం సార్, దీని మీద స్టేట్మెంట్ కానీ తెచ్చి కానీ అవకాశం ఇవ్వండి అధ్యక్ష. దాని ప్రకారం దట్ ప్రభుత్వాన్ని వచ్చి కొనసాగించమని అధ్యక్ష. దాని మాకు క్లారిటీ కావాలి. ఆయన అడుగుతుంది, క్లారిటీ అడిగాడు సింపుల్ గా. దయచేసి రెవెన్యూ మంత్రి గారిని వచ్చి దానికి క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష, అంతే. ఎక్కువగా దాని గురించి కాకుండా. ఎల్ఓపి గారు, ఇప్పుడు మాధవరావు గారు చెప్పే దాంట్లో ఆవేదన ఉండొచ్చు, కానీ ఒక క్వశ్చన్ అవర్ లోనే ఆయన కావాల్సినటువంటి మొత్తం సమాచారం ప్రభుత్వం దగ్గర నుంచి రాదండి. దానికి వేరే మార్గాలు ఉంటాయి, వేరే మార్గాలు వెళ్ళాలి తప్ప ఒక క్వశ్చన్ అవర్ లో ప్రభుత్వం యొక్క మొత్తం సమాచారం చెప్పండి, నాకు పరిష్కరించండి అంటే అది ఇక్కడ అయ్యేది కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. కూడా అవగాహన ఉంది అధ్యక్ష, కానీ దానికి మెంబర్ కూడా అర్థం సంబంధిస్తే ఇష్యూ లేదు సార్. మెంబర్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ కార్యాలయం మీద చాలా సమయం ఇచ్చాము, మంత్రి గారు కూడా విపులంగా చెప్పారు. ఆయన ఇంకా దాన్ని పొడిగింతామంటే అది కరెక్ట్ కాదు కదా, దానికి వేరే మార్గం ఉంటుంది. మీరు క్వశ్చన్ అవర్ లో ఉన్నటువంటి రూల్స్ ని కానీ దాని యొక్క విధానాన్ని మీరు తెలుసుకుని మీరు క్వశ్చన్ వేయాలి. ప్లీజ్ చెప్తారా? మళ్ళీ వేరే ఉన్నాడు అధ్యక్ష. మీకు లేదండి, ఈ క్వశ్చన్ ఓవర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ భర్త గారు చెప్పండి. నా దీని మీద ఎవరికి అవకాశం లేదు, ఈ క్వశ్చన్ మీద ఎవరికి అవకాశం లేదు. భర్త గారు. మార్నింగ్ చైర్మన్ సార్. భర్త గారు చెప్పాలి మీరు, ప్లీజ్. మీరు కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ఇక్కడి 4 రీజన్స్ ఉన్నాయి సార్ షుగర్ ఫ్యాక్టరీస్ బంద్ అయిన కారణాలు. ఒకటి, షుగర్ కేన్ దొరకడం అవైలబిలిటీ కూడా చాలా తగ్గిపోయింది. ఇప్పుడు లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయింది కాబట్టి కల్టివేషన్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చి అక్యుములేటెడ్ లాసెస్, ఫ్యాక్టరీస్ లాసెస్ చాలా ఉన్నాయి కాబట్టి అదొక కారణం. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ షుగర్ ఫ్యాక్టరీది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. దాని 4 కారణాల వల్ల షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని బంద్ కావడం జరిగింది. అలాగే కల్టివేషన్ చేసే వాళ్ళు కూడా డైవర్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే రెండో ప్రశ్నకి మనకి SMAM స్కీమ్ కింద మనకి మెకనైజేషన్ కి సపోర్ట్ సిస్టమ్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. నెంబర్ 139 మాట్లాడు. దీంట్లో సరైన కాదు కానీ సార్, ఆ కాన్ఫరెన్స్ కి సంబంధించిన కాన్సల్ ఉన్న ఇబ్బంది కాబట్టి మంత్రి గారి దృష్టికి తమ ద్వారా తీసుకొస్తున్నాను అధ్యక్ష. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ విశాఖపట్నం జిల్లాలో, విశాఖపట్నం జిల్లా, ఇప్పుడు వచ్చి అనకాపల్లి జిల్లాలో ఉంది అధ్యక్ష. దానికి ఇప్పుడు ఫ్యాక్టరీ ఆడిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత ఇప్పటికొచ్చి జీతాలు కానీ రైతుల పేమెంట్లు కానీ సుమారు 34 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. గత శాసనమండలి జరుగుతున్నప్పుడు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారిని వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మీటింగ్ లో స్పీకర్ గారు కూడా దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ లో కొంత ఏరియా కూడా కమాండ్ ఏరియా కూడా ఉంది అధ్యక్ష. వారిని కూడా డిఆర్సీ మీటింగ్ కూడా అడిగాము అధ్యక్ష. డిఆర్సీ మంత్రి గారు కూడా, ఎక్సైజ్ మంత్రి గారు కూడా అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతుంది ఏంటంటే 34 కోట్లు ఇవ్వాలంటే కనీసం లోన్ కిందనే సరే ఒక 20 కోట్లు లోన్ కింద ఇప్పిస్తే మిగతా షుగర్ అమ్ముకుంటే ఇంకో 12-14 కోట్లు వస్తాయి కాబట్టి ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అధ్యక్ష. లోన్ ఇవ్వండి, లేదు గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చినా ఇంకా సంతోషం అధ్యక్ష. ఒకవేళ డబ్బు కానీ మీరు ఏమైనా ఇన్సెంటివ్ ఇస్తే చాలా సంతోషం, లేకపోతే కనీసం లోన్ ఇవ్వండి అధ్యక్ష. తమ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. చూడడం షుగర్ ఫ్యాక్టరీ.